బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట వీరభద్ర థియేటర్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట వీరభద్ర థియేటర్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గొట్టిముక్కల రేణుకాదేవికి చెందిన రేణుకా బిర్యానీ భోజనం కర్రీ పాయింట్ హోటల్లో మంటలు చెలరేగి 2 లక్షల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. అలాగే అదే షాప్ లో టైలరింగ్ నిర్వహిస్తున్న నందం సుబ్రహ్మణ్యకు చెందిన కుట్టు మిషన్ కస్టమర్ల బట్టలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు గమనించిన స్థానిక యువకులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దీంతో పక్కనే ఉన్న గణపతి కాఫీ హోటల్ కలప కొట్టుకు మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు పూర్తిగా అదుపు చేశారు. ఇదా హలో కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం పరిధిలో గల కొత్తలంక, గోవలంక మరియు పెద్దలంక సాయిబాబా గోశాలకు సంబంధించిన రైతాంగానికి ఇటీవలే వరద నీరు చేరడంతో పచ్చని పశుగ్రాసం అంతా బురదమయం అవడంతో పశువులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రైతులకు ఉచితంగా 17 టన్నుల పశుదానాను రైతులకు సోమవారం కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం పరిధిలో గల కొత్తలంక, గోవలంక మరియు పెద్దలంక సాయిబాబా గోశాలకు సంబంధించిన రైతాంగానికి ఇటీవలే వరద నీరు చేరడంతో పచ్చని పశుగ్రాసం అంతా బురదమయం అవడంతో పశువులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రైతులకు ఉచితంగా 17 టన్నుల పశుదానాను రైతులకు సోమవారం ఇంజరం పశువుల ఆసుపత్రి నందు డాక్టర్ సుధా పర్యవేక్షణలో ఏడీ డాక్టర్ రవిబాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు వేగేశ్న భాస్కర్ రాజు, ధూళిపూడి బాబీ చేతుల మీదుగా రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణమూర్తి, సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. సంబంధించి మన పశు వైద్య సిబ్బంది వెంటనే స్పందించి పై అధికారులకి సమాచారం అందించడంతో మన తాళరం మండలంకి అలాగే పెదలంక, కొత్తలంక ఆ గ్రామాలకు సంబంధించి సుమారు 70 మంది రైతులకి 17 టన్నుల యొక్క మేత పంపించడం జరిగింది. దాంతో పూర్తిగా ఉచితంగా కూటమి ప్రభుత్వం పంపిణీ చేశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన డాక్టర్ల బృందానికి అలాగే రైతులందరూ కూడా ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రభుత్వం యొక్క ఆశయాలు కూడా పూర్తిగా తెలుసుకుని మనకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ప్రభుత్వాన్ని మనం కంటిన్యూ చేసేలాగా ఆలోచన చేయాలి. అదేవిధంగా సబ్సిడీ మీద కూడా 50% సబ్సిడీ మీద మేత ఇస్తారు. కాబట్టి రైతులందరూ కూడా ఉపయోగించుకుని సబ్సిడీని పాల ఉత్పత్తిని పెంచాలని చెప్పి కోరుకుంటారు. మరియు ఇంజనీర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిబాబు. నేను ప్రాంతీయ పశు వైద్యశాల తాళరేవులో వర్క్ చేస్తున్నాను. రాజులూరు మండలం మరియు తాళరేవు మండలం రెండు కూడా నా కంట్రోల్లోనే ఉంటాయి. ఏ రోజైతే ఫ్లడ్ వచ్చిందని మాకు తెలిసిందో రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా ముందే మేము పర్యటన వెళ్ళిపోయి ఫీల్డ్ లెవెల్లో ఏంటి పరిస్థితి, పశువులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వెంటనే మొత్తం
చేసి మేము ఎక్కడెక్కడైతే ఈ గడ్డి అనేది మునిగిపోయిందో జరిగిందో మొత్తం వాళ్ళందరూ డాటా అంతా కలెక్ట్ చేసుకుని వెంటనే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని కలెక్టర్ గారికి మా జేడీ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చిన 2 రోజుల్లోనే వెంటనే 17 టన్నులు దానా, అది కూడా కంప్లీట్ ఫీడ్ అన్నమాట. ఇచ్చిన వెంటనే మీకు పాలు అనేది వెంటనే పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సమకృత దానా అది ఇవ్వడం జరిగింది. మెయిన్గా విలేజెస్ ఏవైతే ఎక్కువ మునిగిపోయాయో కొత్తలంక ఆ విలేజెస్ అన్నీ కూడా మేము గోవలంక అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంజనీర్లు సంబంధించిన ఏవైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో ఆ పశువులకు కూడా దానా ఇవ్వడం జరుగుతుంది. ఈ దానా కంప్లీట్ ప్రైస్ వచ్చి 1,110 రూపాయలు ఫుల్ ప్రైజు. గవర్నమెంట్ వారు దీన్ని 50% సబ్సిడీ మీద కూడా అందిస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నమోదు చేసుకుంటే డాక్టర్ దగ్గర దాన్ని 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వచ్చిన దానా అయితే మాత్రం 100% సబ్సిడీ మీద ప్రభుత్వం వారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ పశువులకి ఏ రకంగా కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి వెంటనే దానా రిలీజ్ చేయడం జరిగింది. కొత్తపేట మండలం మందపల్లి ప్రముఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి శ్రావణ శుద్ధ పంచమి సందర్భంగా మొట్టమొదటిసారిగా అన్నాభిషేకాన్ని దేవస్థానం అర్చకులు ఘనంగా. కొత్తపేట మండలం మందపల్లి ప్రముఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి శ్రావణ శుద్ధ పంచమి సందర్భంగా మొట్టమొదటిసారిగా అన్నాభిషేకాన్ని దేవస్థానం అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన సహాయక కమిషనర్ కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు మాట్లాడుతూ శ్రావణ మాసం శుద్ధ పంచమి సందర్భంగా మందేశ్వర స్వామి వారికి ప్రప్రథమంగా 116 కేజీల అన్నంతో అన్నాభిషేకం నిర్వహించామని, లోక కళ్యాణార్థం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కరువు కాటకాలు వాటిల్లకుండా ఉండేలా సురక్షితమైన పాడి పంటలు వృద్ధి చెందాలని ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు సూచనల మేరకు వంశ పారంపర్య చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ధర్మకర్తల మండలి సభ్యులు సహాయ సహకారాలతో శ్రీ మందేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించామని, అన్నాభిషేకానంతరం స్వామివారికి అభిషేకంగా నిర్వహించిన అన్నంతో దద్దోజనం, పులిహోర, చక్ర పొంగలి ప్రసాదాలను తయారు చేసి భక్తులకు గ్రామస్తులకు వితరణ చేశారు. స్వామివారికి ప్రప్రథమంగా నిర్వహించిన అన్నాభిషేకాన్ని తిలకించి స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను తిలకించారు. ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి ఒక భక్తురాలు భారీ విరాళం సోమవారం అందించారు. తిరుపతి వాస్తవ్యులు నాయనారు సాయి శ్రీ దివ్య 1,02,140 దేవస్థానం వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా చెల్లించారు. స్వామివారి ఆలయ పునర్నిర్మాణం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి ఒక భక్తురాలు భారీ విరాళం సోమవారం అందించారు. తిరుపతి వాస్తవ్యులు నాయనారు సాయి శ్రీ దివ్య 1,02,140 దేవస్థానం వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా చెల్లించారు. స్వామివారి ఆలయ పునర్నిర్మాణం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. 1,00,000 లేదా ఆపే విరాళం అందించే దాత పేరు శిలాఫలకంపై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ అభినందించారు. కోనసీమ జిల్లా రాజోలు అక్రమ ఆక్వా చెరువుల నిలుపుదల వేయాలంటూ రైతులు చేశారు డిమాండ్. రాజోలులోని ఫిషరీస్ సహాయ సంచాలకుల కార్యాలయాన్ని రైతులు ముట్టడి చేశారు. అక్రమ ఆక్వా చెరువు కోసం పంటలు నాశనం చేస్తారా అంటూ రైతులు నినాదాలు చేశారు. అక్రమ చెరువుల పంటల కోసం స్వార్థపరులు రైతుల పొట్టలను కొడుతున్నారు అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. చెరువుల చుట్టూ ఉన్న పంటలు పూర్వం ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కలక చేసుకుని పచ్చని పొలాల లక్షణాలు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా రాజోలు అక్రమ ఆక్వా చెరువుల నిలుపుదల వేయాలంటూ రైతులు చేశారు డిమాండ్. రాజోలులోని ఫిషరీస్ సహాయ సంచాలకుల కార్యాలయాన్ని రైతులు ముట్టడి చేశారు. అక్రమ ఆక్వా చెరువు కోసం పంటలు నాశనం చేస్తారా అంటూ రైతులు నినాదాలు చేశారు. అక్రమ చెరువుల పంటల కోసం స్వార్థపరులు రైతుల పొట్టలను కొడుతున్నారు అని ఆందోళనకారులు నినాదాలు చేశారు.
చెరువుల చుట్టూ ఉన్న పంటలు పూర్వం ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కలక చేసుకుని పచ్చని పొలాల లక్షణాలు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.